కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం. Shankaranti festival exhorts us to develop an inward vision with a clean heart and preaches the essence of purity within us. కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణం అవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి. Just as the sun traverses towards the north during Shankaranti, we have to direct our intellect inward towards the self, Atma. ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం. Vedas teach that this sacred time of the sun's northward movement, Uttarayana, is sacred. ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవళించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు. It was for this sacred day that the noble warrior Bhishma awaited 56 days on the bed of arrows to give up his life. ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధన. Our epics proclaim that the one who leaves the mortal coil during this sacred time will certainly attain divinity. కనుక సంక్రమణమనగా కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశిపైన ప్రవేశిస్తుంటాడు. During this movement, Sankaramana, each month the sun enters each house of the zodiac. ఈ 12 రాశుల యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది. Capricorn, Makara, is the most important of the 12 houses of the zodiac. ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని, కాంతిని ప్రబోధిస్తుంది, అందిస్తుంది. This Makara Sankranti, the sun's transition to Capricorn, teaches and confers peace and light. దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మనం విచారణ చేసినప్పుడు, When we inquire into this from the worldly perspective, ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి. this year Shankaranti begins. జనవరి 13, 14 తేదీల యందు ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది. On January 13th or 14th, ఇది ఒక విధమైనటువంటి ఒక శారీరక మానసిక శాంతిని కూడాను, విశ్రాంతిని కూడాను చేకూరుస్తుంది. bringing physical and mental peace and rest. ఈ నెలలో రైతుకు కానీ మరెవరికి కానీ భూమిని ఆధారం చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను విశ్రాంతిగా ఉంటాడు. A farmer or anyone who depends on the earth for livelihood will have enough rest during this month of Shankaranti. ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. The farmers now peacefully enjoy at home, partaking the harvest they have grown. నిజముగా కర్షకులకు ఈ యొక్క నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు. Truly, farmers are busy all around the year except this one month. సకల సంపదలను కూడాను వారు గృహంలో చేర్చుకుంటారు. They will gather all forms of wealth at home by this time. ఇందులో నవధాన్యములు కూడాను పండించి తమ గృహమును నిండించుకుంటారు. They will fill their homes with all the 9 types of grains. ఈ నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు. By filling their homes with all these 9 types of grains, they fructify their minds. కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి. Therefore, in Shankaranti, physical and mental peace will improve further. ఈ సంక్రాంతి అనేటువంటి యొక్క పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరార్థమును అందిస్తూ వచ్చింది. The word Kranti in Shankaranti conveys to us a lot of inner meaning. అయితే మానవుడు
ఈ అంతరార్థాన్ని గుర్తించుకొనలేక but unable to recognize the inner significance, భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి forgetting the ancient tradition of Bharat, India, ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి forgetting the inner meaning of the sacred festivals, లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు. they are content with the physical and worldly activities. ఎంత కాలము భౌతికమైన ఆనందమును అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు. No matter how long one experiences physical happiness, one will not attain eternal true bliss through it. ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు. Wherever we may search, we cannot get this eternal and true bliss. వెతికి 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 కడకు తన ఎందే తాను అర్థం చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది. Exhausting all searches, the true essence will be realized only when one understands oneself. ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపటి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవే అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన యందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయునదే ఈ సంక్రాంతి. Just as a person who forgets the eyeglasses right on his nose and searches for them everywhere, today every person searches for this Nityananda, eternal bliss, Brahmananda, supreme bliss, Paramananda, Atmic bliss, Yogananda, the bliss of divine union, Advaitananda, non-dual bliss in numerous ways, and finally realizes the truth that is already within. Shankaranti makes one realize the truth that the bliss is within oneself. కనుక మనం ఆశించేటువంటి ఆనందము ఏ పరదేశమునందో లేదు, ఏ ప్రదేశమునందో లేదు. Therefore, the bliss we desire is not elsewhere or in a foreign land. తన యందే అట్టి ఆనందం ఉంటున్నది. Such bliss is present within oneself. దేవుడు అనేటువంటి వాడు ఏ దేశమునందో లేడు. God is not present in a different land. ఏ పర్వతముల యందో లేదు. Not on some mountain. ఏ వైకుంఠ కైలాస స్వర్గములందో లేదు. Not in Vaikuntha, Kailasa or heaven. సర్వమునకు తన యొక్క హృదయమే పవిత్రమైన మందిరము. For everyone, one's heart is a sacred temple. కనుక మీ బహిర్దృష్టినంతా కూడాను అంతర్దృష్టిగా మార్చుకొనుటకు ఏ మానవుడు ప్రయత్నించినో వాడే ధన్యుడవుతాడు. Therefore, one who makes an effort to turn the external vision inward will be sanctified. ఆ ధన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు. The one who is thus sanctified will certainly be liberated.